ఐపీఎల్ వేలం డిసెంబర్లో జరిగే అవకాశాలున్నాయి. ఈసారి మెగా వేలం కావడంతో దాదాపు అన్ని జట్ల కూర్పు మారిపోవడం ఖాయం. అయితే ప్రతి ఫ్రాంచైజీ తమ రిటెన్షన్ జాబితాపై కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా మోస్ట్ సక్సెస్ఫుల్ టీం చెన్నై సూపర్ కింగ్స్ టీం రిటైన్ చేసుకునే ప్లేయర్స్ పై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ ను తమతో పాటే కొనసాగించాలని దాదాపుగా డిసైడ్ అయిపోయింది. చెన్నై రిటైన్ చేసుకునే మొదటి ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంఎస్ ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఇంకా నిరూపించుకోవాల్సి ఉండగా బ్యాటర్ గా మాత్రం చెన్నైకి కీలకమని చెప్పాలి. ఐపీఎల్ 2024 సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 53 యావరేజ్తో 583 రన్స్ చేశాడు. అలాగే శ్రీలంక సంచలన పేసర్ మతీషా పతిరానాను కూడా చెన్నై వేలంలోకి వదిలే అవకాశం లేదు. మలింగ స్టైల్లో బౌలింగ్తో అదరగొడుతున్న పతిరానా గత సీజన్లో ఆకట్టుకున్నాడు. 6 మ్యాచ్లే ఆడినప్పటికీ 7.68 సగటుతో 13 వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో అతని బౌలింగ్ చెన్నైకి మేజర్ అడ్వాంటేజ్. ఇక చెన్నై రిటైన్ చేసుకోబోయే మూడో ప్లేయర్ రవీంద్ర జడేజానే. ఐపీఎల్లో ధోని, సురేష్ రైనా తర్వాత చెన్నైకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న జడేజా ఎన్నోసార్లు తన ఆల్రౌండర్ ప్రదర్శనతో విజయాలను అందించాడు. ముఖ్యంగా 2023 ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోయే స్థితి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు. ఈ ముగ్గురితో పాటు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.